బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సినిమా అంటే బాక్స్ ఆఫీస్ బద్దలు కావడం పక్కా. ఇప్పుడు అఖండ లాంటి సంచలనాత్మక చిత్రానికి సీక్వెల్ తో మళ్ళీ వస్తున్నారు. దాంతో ఏ రేంజ్ బడ్జెట్ రేంజ్ ఉంటుందో చెప్పనక్కర్లేదు. విరామం లేకుండా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటూ ముందుకు దూసుకుపోతోంది. ఈ మూవీలో హీరోయిన్ గా సంయుక్త మీనన్ నటిస్తుండగా ఇందులో ఒక పవర్ఫుల్ రాజకీయ నాయకురాలి పాత్రలో లేడీ సూపర్ స్టార్ సీనియర్ నటి విజయశాంతి కూడా నటించబోతుందని టాక్. రీసెంట్ గానే ఆమెను కలిసి బోయపాటి శ్రీను ఈ స్టోరీని ఆమె పాత్ర గురించి వివరించగా, దీంతో ఈ చిత్రంలో నటించడానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. షూటింగ్ సెట్స్ లో ఉన్నప్పుడే ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ అనేక ప్రాంతాల్లో పూర్తి కాగా, బాలయ్య కెరీర్ లోనే ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో ఈ చిత్రం ఆల్ టైమ్ రికార్డ్స్ నెలకొల్పే అవకాశాలు ఉన్నాయట. అయితే తాజాగా మూవీ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక బాలయ్య బోయపాటి కాంబోలో ఇప్పటి వరకు 3 సినిమాలు తెరకెక్కి ఒక దానిని మించి మరొకటి బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఈ క్రమంలోనే అఖండ సీక్వెల్ కావడం, బోయపాటి డైరెక్షన్ లో రూపొందడంతో సినిమాపై ఆడియన్స్ లోనూ పీక్స్ లెవెల్లో అంచనాలను నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే షూటింగ్ మొదలైనప్పటి నుంచి థియేటికల్ రైట్స్, నాన్ థియేటికల్ రైట్స్ విషయంలో మంచి పోటీ నెలకొంది. బాలయ్య గత 4 సినిమాలు ఓటీటీలో సంచలనం సృష్టించాయి. ఈ క్రమంలోనే అఖండ 2 ఓటీటీ రైట్స్ విషయంలోనూ గట్టి పోటీ నెలకొంది. ప్రస్తుతం ఉన్న సీనియర్ స్టార్ హీరోల ఎవ్వరికి రాని క్రేజీ ఆఫర్ బాలయ్య సినిమాకు దక్కింది. బిగ్గెస్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్లే అయిన అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ సంస్థలు ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం తలపడుతున్నాయట. 2 సంస్థలు కూడా 100 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. కానీ నెట్ఫ్లిక్స్ కి ప్రపంచ వ్యాప్తంగా హైయెస్ట్ స్క్రీన్స్ ఉన్న క్రమంలో నిర్మాతలు నెట్ఫ్లిక్స్ కి అమ్మేందుకు మక్కువ చూపుతున్నారట. అఖండలా కాకుండా ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు కనుక అన్ని వర్షన్స్ కి కలిపి 100 కోట్ల బడ్జెట్ పలుకుతున్నట్లు సమాచారం. ఇక బాలయ్య నటించిన ఈ సినిమా డిజిటల్ రైట్స్ ఎన్ని కోట్లు పలుకుతుందని నందమూరి అభిమానులు ఊహించి ఉండరేమో.